చూడాలి ఖచ్చితంగా నైట్ బజార్ మాత్రం. వావ్ చాలా బాగుంది. వావ్ డెఫినెట్గా బార్గెనింగ్ చేస్తే మనకి 500 కూడా ఇచ్చేస్తారు. ఈ టైంలో రంజాన్ టైంలో నైట్ బజార్లో విపరీతమైన కలెక్షన్ ఉంటుంది. హారిక చార్మినార్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. మనకు ఎంట్రన్స్లోనే ఇలా చూడు అసలు అత్తర్తోటి గుమగుమలాడిపోతుంది అనమాట. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ये किधर से लाते भैया? खुद बनाते. ఓకే వాళ్ళే చేస్తారు. इफ्तिखार. ओके కొన్ని ఫ్లేవర్స్ ఏమంటారు స్మెల్ చేయి. ट्राई कर सकते हैं. వావ్ वाव చాలా బాగుంది ఫ్లేవర్. ఒకసారి తినకి కూడా ట్రై చేయించారా? వావ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా చూస్తాను. వావ్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇది ఫ్లవర్స్తో తయారు చేస్తారంట. ఓన్లీ ఫ్లవర్స్ తోటే చేస్తారు. అది కూడా ఈ ఫ్లేవర్ మాత్రం రంజాన్ సీజన్లో మాత్రమే దొరుకుతుందంట. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎంత ఉంటుంది భయ్యా ఒకటి కాస్ట్? कितना 100 रुपीस से स्टार्ट रहता है, 300 तक रहता है. ओके स्मॉल वाला कितना? ये 100 150 200 250. ओके स्पेशल क्या है भाई? ये 100 है ना? ये 200 150. क्यों? ये क्वालिटी ज़्यादा रहता है, इसका डबल रहता है. अच्छा ओके क्वांटिटी भी ज़्यादा रहता है उसमें. ओके ఓకే వీళ్ళ దగ్గర చాలా క్వాలిటీ ఉంటుందంట. ప్లస్ నెక్స్ట్ కస్టమర్ రావాలి అన్నట్టు చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓకే నీ ఫేవరెట్ షాపింగ్కి వచ్చేసాం హారిక. ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అసలు? నాకైతే ఫస్ట్ ఇలా రాగానే ఇక్కడ చూడండి కుందన్స్తోని ఎంత బాగుందో, గ్రీన్ అండ్ సిల్వర్లో చాలా బాగుంది. గ్రాండ్యూర్ లుక్ వస్తుంది అనమాట. అండ్ మీకైతే నాకు బాగా నచ్చింది. నాకైతే సీజర్స్ ఇది బాగా నచ్చింది. కానీ నీ సెలెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది చాలా బాగుంది కదా, చూడంగానే ఒక గ్రాండ్ లుక్ తోటి సూపర్గా సెట్ అవుతుంది. నీకైతే చాలా బాగా సెట్ అవుతుంది శారీస్ మీదకి. అండ్ సీజర్స్ కూడా ఒకసారి చూద్దామా, అది కూడా చాలా బాగుంది. మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడే ఉంటుందండి షాప్. ఇక్కడ మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఒకసారి సీజర్స్ కూడా ఫస్ట్ మనకి ఎక్కువ చెప్తారు రేట్, బట్ మనం బార్గెనింగ్ చేసి తగ్గించుకోవచ్చు. చాలా తక్కువ చెప్తున్నారు అసలు నిజం చెప్పాలంటే. సో మీకేది బాగా నచ్చింది? నాకైతే సీజర్స్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత సింపుల్గా ఉంది, ఎంత బాగుంది కదా. టోటల్ సీజర్స్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 1200 ఉంది. కానీ మనం బార్గెనింగ్ చేయాలి కంపల్సరీ. డెఫినెట్గా బార్గెనింగ్ చేస్తే మనకి 500 కూడా ఇచ్చేస్తారు. మనం అసలు చార్మినార్కి రావడానికి మెయిన్ రీజన్ బార్గెనింగ్. ఫస్ట్ బార్గెనింగ్ స్కిల్స్. ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే మన అమ్మ వాళ్ళని పట్టుకొచ్చుకోవాలన్నమాట. అంటే మనం చేయలేకపోతే వాళ్ళని తెచ్చుకోవాలి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి హారిక. బాగా పిక్ చేయి ఒకటి ఏది బాగుందో. ఇది చాలా సింపుల్గా అంటే మనకి ఎవ్రీడే వేర్ చేసేలాగా ఉంది. అండ్ అన్నీ కూడా బాగున్నాయి. ఒకటి పిక్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కొన్ని డిఫరెంట్ లుక్స్తో ఉన్నాయి. ఈ సెట్ చూడండి ఎంత బాగుందో. యాంటిక్ లుక్ సింపుల్గా అండ్ మనకి ఒక ట్రెండీ డ్రెస్ మీదకి బాగా సెట్ అవుతుంది అనుకుంటా. మనకి చాలా అంటే మనకి ఎక్కువ గ్రాండ్యూర్ వద్దు, కొంచెం సింపుల్గా ఉండాలి అంటే ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇదే కాదు, ఇక్కడ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చాంద్వాలి ఇప్పుడు రంజాన్ స్పెషల్ అదే కదండి. అండ్ మా హారిక వేర్ చేసి చూపిస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. చూసుకోలేదు కదా, ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. మంచి లుక్ వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ, బాగుంది. అండ్ సో ఇది మనకి సెట్ తో వస్తుంది. సెట్ మనకి సెట్ ఉంది. ఓకే చూడండి, దీనికి
ఇది మొత్తం సెట్ ఉందన్నమాట విత్ ఇయర్ రింగ్స్, తర్వాతకి చౌకర్, లాంగ్ సెట్, ఇలా చాలా ఉన్నాయి. ఈ రంజాన్కి మాత్రం మంచి, రంజాన్ అనే కాదండి ఎనీ అకేషన్కి బాగా సెట్ అయిపోతుంది. వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో బ్యాగ్స్. బ్యాగ్ లవ్వరా హరిక? చాలా, అసలు మనం ఎన్ని కొంటూ ఉంటాం కదా, మనకి ఎన్ని ఉన్నా కూడా సరిపోదన్నమాట. బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. అసలు డే టైంలో నువ్వు చూసేదానికంటే ఈ టైంలో, రంజాన్ టైంలో నైట్ బజార్లో విపరీతమైన కలెక్షన్ ఉంటుంది. ఓకే, అది కూడా బ్యాగ్స్ చాలా తక్కువకు ఉంటాయి. ఏ కలెక్షన్ బాగుందో ఒకసారి పిక్ చేయి. ఇక్కడైతే సింపుల్గా ఒకటి చాలా బాగుంది, స్లింగ్ బ్యాగ్ అన్నమాట. ఓకే, ఇది నాకు చాలా బాగా నచ్చింది. మనం చూడొచ్చు. మనకి ఇక్కడ ఏంటి అంటే కొంచెం చెప్తారు, నిజం చెప్పాలంటే రీజనబుల్గానే చెప్తున్నారు, బట్ స్టిల్ మనం బార్గెయిన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు. ఈ బ్యాగ్ వచ్చేసి 300 చెప్పారు, మనకి 150-200 కూడా ఇస్తారు. మనం ఒక 4-5 తీసుకుంటాము అని చెప్తే, బార్గెనింగ్ చేస్తే. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది బ్యాగ్, కలర్ఫుల్గా, చాలా కలర్, చాక్లెట్ కలర్లో ఎంత బాగుంది కదా. నాట్ ఓన్లీ అంటే ఇవన్నీ కాదండి, చాలా అక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి. అవి వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ చాలా ఉన్నాయి. నచ్చుతుందా? సింపుల్గా నచ్చుతుందా? నాకైతే సింపుల్గా నచ్చుతుంది, కాకపోతే అకేషన్స్కి కొంచెం గ్రాండియర్ లుక్ కావాలి కాబట్టి అవి కూడా ఉండాలి. చూసేద్దాం పదండి. నైట్ బజార్ ఎలా అనిపించింది? అసలు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే, అరే ఎలా ఉంటుంది, అంతమంది ఉంటారు కదా, మనం ఏం షాపింగ్ చేస్తాం అందులో అని అనుకున్నాం. కానీ చాలా పీస్ఫుల్గా ఇక్కడ జరుగుతుంది షాపింగ్ అనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా చాలా చూపిస్తాను, పద. వావ్, హారిక, ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. ఒకసారి బ్యాంగిల్స్ కూడా చూద్దామా? దాని తర్వాత నీకు స్పెషల్ ఒక ఐటెంని మీకు పరిచయం చేస్తాను. ఓకే, ఏంటది చెప్పను, సర్ప్రైజ్. ఓకే, పచ్చి. హరిక, స్పెషల్గా నీకు ఒక ఐటెంని పరిచయం చేస్తా అన్నాను కదా, అదే ఇది. ఎప్పుడైనా నిమ్రాలో టీ తాగేవా? అస్సలు. ఇప్పుడు అంటే డే టైంలో వచ్చినప్పుడు కూడా తాగలేదా? ఓకే, అయితే టేస్ట్ చేయి, నాకు చెప్పు ఎలా ఉందో. ఓకే, చేసుకో. cheers. ఎలా ఉంది? చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మనకి డైలీ తీసుకునే టీ కంటే ఎస్పెషల్లీ ఇరానీ చాయ్ ఫ్లేవర్ ఇక్కడే దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఉస్మానియా బిస్కెట్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వరు అనమాట. ఇది ట్రై చేయి ఒకసారి. డెఫినెట్గా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రావెల్ చేసి తిరిగి ఏంటి అంటే ఒక్కసారి ఛాయ్ అయితే బాగుండు అనిపిస్తుంది కదా. అది ఇలాంటి ఛాయ్ అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది. చూడాలి ఖచ్చితంగా నైట్ బజార్ మాత్రం. వావ్, చాలా బాగుంది. వావ్, డెఫినెట్గా బార్గెనింగ్ చేస్తే మనకి 500 కూడా ఇచ్చేస్తారు. ఈ టైంలో, రంజాన్ టైంలో నైట్ బజార్లో విపరీతమైన కలెక్షన్ ఉంటుంది.